నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. సూర్యాపేట జిల్లా వేపల్లె సింగారంలో 25 రోజులుగా ప్రతిరోజు రాత్రి కరెంటు పోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న గ్రామస్తులు. ఎన్నిసార్లు చెప్తున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోకపోవడంతో రాత్రుల సమయంలో విద్యుత్ నిలిపివేయడం పట్ల మహిళలు తీవ్ర ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చి కొవ్వొత్తితో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. వర్షం పడుతుంటే దోమలకి ఓ పక్క, పాములతో చీకట్లో భయంగా గడపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అంతరాయం చిన్నపిల్లలకి సైతం కూడా నిద్ర పట్టడం లేదని, దోమలు విపరీతంగా ఉండటంతో దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా లాంటిది కూడా వస్తున్నాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం విద్యుత్ కోతలు ఎదురు కావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి విద్యుత్ కోతల నుండి తమకు విముక్తి కలిగించాలని కోరుకుంటున్నారు. డైలీ ఒక 20 రోజుల నుంచి కరెంట్ ఉండట్లేదు. ఫస్ట్ వార్డులో అందరూ నాట్ల కాలం, పండ్ల కాలం అయింది, పనులకు వేస్తారు. ఇంతకాడ కరెంట్ ఉండట్లేదు. రైస్ అన్నం వండుకోవటానికి కానీ, ఏదైనా చేయటానికి కానీ, పనుకోవటానికి కానీ నిద్ర ఉండట్లేదు. నైట్ మొత్తం కరెంట్ ఉండట్లేదు. దోమలు ఒకటి ఇబ్బందికరంగా చాలా ఇబ్బంది పడతారు. ఈ వాల్ట్ సరిపోవట్లేదు, చిన్నపిల్లలు నిద్రపోవట్లేదు. అనారోగ్యానికి పాములు, పురుగులు అన్నీ వస్తున్నాయి. అనారోగ్యానికి పాలైపోతారు. చాలా వరకు ఎవరు పట్టించుకోవట్లేదు. వాస్తవంగా డెంగ్యూ జ్వరాలు ఒకటి బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందరికీ కంప్లీట్ చేసినాం. మన గ్రామ సభలో కూడా ఇదే మాట్లాడడం జరిగింది. 4 రోజులు 3 రోజుల్లో చేస్తా అంటారు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ ప్రస్తుతానికి ఈ రోజు కూడా కరెంట్ లేదు. అసలు వర్షం గతంగా పడద్ది. ఆ వర్షం కారణంగా 2 రోజుల నుంచి వర్షం పడటం వల్ల ఈ దోమలు ఒకటి విపరీతంగా పెరిగిపోయి దోమలు కొట్టడం, పిల్లగాళ్ళకి డెంగ్యూ జ్వరాలు రావడం, ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బంది పడటం, డబ్బులు లేక పెట్టుకునే పరిస్థితి లేక ఇబ్బంది జరుగుతుంది. విషయం కారణంగా ఈరోజు నైట్ పూట ఫస్ట్ వార్డులో ఈ విధంగా ధర్నా చేయడం జరుగుతుంది. కరెంటు లేదు. ఈ కరెంటు ఏ రకంగా మనకు వచ్చే పని చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. రాకుంటే మాత్రం ఊరు కోరుతున్నాం. ఎందుకంటే పండకాలం నైట్ నిద్ర ఫస్ట్ చిన్నపిల్లలు అన్ని రకాలుగా ఇబ్బంది పడతారు. వర్షం బురద ఒకటి అయింది. నైట్ పూట కాలం పని చేసుకుంటే నిద్ర లేకుండా అయిపోతుంది. ఈ విషయంలో ఏదన్నా ఖచ్చితంగా లైన్ మ్యాన్కి ఎన్నిసార్లు చెప్పినా కానీ అది చేస్తాం అని తప్ప పట్టించుకోవట్లేదు. ఈ విషయంలో ఏదన్నా ఇప్పుడు మాట్లాడుతున్నాం. రేపు కానీ 2 రోజుల తర్వాత కానీ ఈ విషయాన్ని స్పందించకుండా ఏ విషయం చేయకపోతే మేము డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్కి పోయి మేము కంప్లైంట్ చేస్తాం. ఈ విషయంలో అయితే ఏమాత్రం తగ్గం. మాది ఫస్ట్ వార్డు, ఖచ్చితంగా పట్టించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.